తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రాసిన వారు లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరోజిని దేవమ్మ గారు సూర్యకుమారితోటి నిన్ను రమ్మని కబురు చేశారు. సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ. ఆమె ఆశ్చర్యపోయింది. తానెందుకు? నన్నా అంది ఆశ్చర్యంగా. నిన్నే అందావిడ. నన్నెందుకు? నాతోటేం పని? నిన్నని చెప్తే పొరపాటుగా ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా. మీ అమ్మాయిని అని చెప్తేనే. పోనీ ఓసారి వెళ్ళి రాకూడదు? ఈరోజు అరుణ రమ్మంది. ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా, ఈరోజు వెడదాన్ రమ్మంది. సినిమాకి రేపు వెళ్ళొచ్చు. అదెక్కడికి పోతుంది? కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. అక్కడికి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు. రేపు వెళతాలే. ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంకా అరుణకి కోపం వస్తుంది. రేపు తప్పకుండా వెళతాను అంది ఆమె. కుసుమ అరుణ దగ్గరకొచ్చి అంది, అరుణ, ప్లీడర్ గారింటికి నువ్వు వెళ్ళి వచ్చాయి. అదేం నువ్వు రావా అంది అరుణ. వద్దామని అనుకున్నాను. హనుమాయమ్మగారు రమ్మని ఫోన్ చేసింది. నువ్వు వెళ్ళి వచ్చేయి అని కుసుమ వెళ్ళిపోయింది. కనీసం సుందర్నన్నా పంపకూడదు? ఆ ప్లీడర్ గారింట్లో తనకెవరితోనూ పరిచయం లేదు. ఈరోజు కూడా సినిమాస్ ఉన్నాయే అనుకుంది అరుణ. పోనీ వెళ్ళి మొహం చూపించి వచ్చేస్తే సరి అనుకుంది మళ్ళీ. అరుణ 5 నిమిషాల్లో తయారైంది. 10 నిమిషాలు మీరా వస్తుందేమోనని చూసింది. ఆమెను తీసుకుని వెళ్ళి అటునుంచి సినిమాకి వెళ్ళవచ్చని. మీరా రాలేదు. అరుణ వాచి చూసుకుంది. ఇంకా టైం ఉందిగా, ఈలోగా వెళ్ళి వచ్చేస్తే అనుకుంది. కుసుమ సుందరి కూడా తయారయ్యారు. అరుణ శేఖరం దగ్గరకు వచ్చింది. అన్నయ్య, నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను. వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తున్నారు. మీరా వస్తే ఉండమని చెప్తావా? నేను లేనని వెళ్ళిపోతుందేమో. ఇప్పుడే వస్తానని కూర్చోమని చెప్పు అంది అరుణ. మీరా వస్తుంది. అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది. కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలనడం తను విన్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిన వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అణుచుకుంటూ. అలాగే చెప్పు, నేను అక్కడేం కూర్చోను. చెప్తావా అంది. దానికేం భాగ్యం, అలాగే చెప్తాను. కానీ ఆవిడగారు నన్ను ఏ భూతాన్నో అనుకుని పారిపోతే మాత్రం నేను ఆపలేను అన్నాడు శేఖరం నవ్వుతూ. అతనికి చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభించబోతున్నందుకు. వెడదామని 2 అడుగులు వేసిన ఆమె ఆగింది. అస్తమాను అలా అంటున్నావేమిటి? మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది. ఇంతకీ ఆమె వస్తే ఉండమని చెప్తావా లేక అదరగొట్టి తరిమేస్తావా అంది. ఎందుకు అదరగొడతాను? ఎందుకు తరిమేస్తాను? నాకేం పని? నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నీ ఫ్రెండుని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు నవ్వుతూ శేఖరం. ఆమె అక్కడే కుర్చీలో కూర్చుంది. అదేమిటి, వెళ్ళవా కంగారుగా అడిగాడు శేఖరం. ఏమో, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. వాళ్లతో నాకంత పరిచయం లేదు. నేను వెళ్ళకపోయినా ముంచుకుపోయిందేమీ లేదు. చాలా తీరిగ్గా అంది ఆమె. అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు. అలా అని వదినకి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా. వదినతోట? భయంగా కళ్ళు వెడల్పు చేసింది ఆమె. మరింకెవరితో చెప్తావు? నువ్వు వెడతావు అనుకుని ఆవిడెక్కడికో వెడుతోంది. అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవటం ఏమిటి? నాకు ఇలాంటివి నచ్చావు. వెళ్ళి వదినతో చెప్పిరా. లేకపోతే నేనే విడుదును కదా అంటుంది. కొంచెం గట్టిగానే అన్నాడు శేఖరం. వదినగారితో వెళ్ళనని చెప్పడానికి భయపడే ఆమె వెళ్ళడానికి తయారైంది. అలాంటిది ఇప్పుడు వెళ్ళనని చెప్పడమా? ఆమె లేచి నిలబడుతూ అంది. మీరా వస్తే ఉండమని చెప్పు. ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే వెళ్ళిరా. నువ్వు వచ్చాక నేను వెళతాను అన్నాడు శేఖరం. ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది. ఆమె వెళ్ళిపోయింది. శేఖరం కిందకి వచ్చి హాల్లో కూర్చున్నాడు. వదిన వాళ్ళు వెళ్లే వరకు మీరా రాకుండా ఉంటే బాగుండునని కూడా అనుకున్నాడు శేఖరం. ముందర సుందరి, ఆ వెనుక కుసుమ హాల్లోకొచ్చారు. కుసుమ వెళుతూ శేఖరానికి వినిపించేలా తాయారమ్మతో అంది. ఇల్లు జాగ్రత్తగా చూస్తూండు, అరుణ వచ్చేస్తుంది. అంత క్రితం ఆవిడలా 2-3 సార్లు తాయారమ్మకి చెప్పింది. తాయారమ్మ సరేనమ్మా అంది. మళ్ళీ ఇప్పుడు సరేనమ్మా అంది వినయంగా. ఆ రోజు నుండి
శేఖరంతో మాట్లాడటం లేదో, ఇంక ఎప్పుడూ శేఖరంతో మాట్లాడకూడదనుకుంది కుసుమ. అతనితో మాట్లాడవలసిన అవసరం తనకేం లేదని, ఎప్పటికీ రాదని కూడా అనుకుంది. గేటు వరకు వెళ్ళిన కుసుమ, సుందరి ఆగిపోయారు. మొన్న హనుమాయమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ చీరే కట్టుకున్నానేమో సుందరి అంది కుసుమ తన చీర కేసు చూసుకుంటూ. అబ్బే అది కాదు అంది సుందరి. అవునంటే మళ్ళీ చీర మార్చుకోవడానికి ఇంకో గంట పడుతుంది. సిగ అలవాట్లేని సుందరికి చాలా బాధగా ఉంది. సుందరి సిగ నాకు అలవాటు లేదు బాబోయ్ అన్నా వినకుండా 2 సవరాలు బిగించి సుందరికి సిగ చుట్టింది. నెత్తి మీద పెద్ద బండ పెట్టినట్టుగా ఉంది. మెడ కదల్చాలన్నా కూడా చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఆ హనుమాయమ్మ గారింటికి వెళ్ళి రావడం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ బరువు దించుకుందామా అని బాధపడుతోంది. కాకపోవడం ఏమిటి నీ మొహం, ఈ చీరే చాలా బాగుందని ఎక్కడ కొన్నారని ఆవిడ అడగలేదు. తనకి కూడా తెప్పించి పెట్టమని అడిగింది కూడా అంది కుసుమ. ఇక గత్యంతరం లేనట్లు అవునవును అంది సుందరి ఉసూరుమంటూ. మళ్ళీ ఇద్దరూ లోపలికెళ్లారు. ఈసారి శేఖరం ఉసూరుమన్నాడు. వీళ్ళు వెళ్లకుండా మీరా వచ్చి వెళ్ళిపోతుందేమోనని అతనికి భయంగా ఉంది. కుసుమ ఇంకో చీర మార్చుకుంది. 10 నిమిషాల్లో బయటకొచ్చారు. శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ముందరి గేటు దాటింది. కుసుమ ఓ కాలు బయటకేసిందల్లా క్షణం ఆగిపోయింది. మళ్ళా ఏమొచ్చింది అనుకున్నాడు శేఖరం. కుసుమ గేటు మూసేస్తూ అంది, అరుణ లేదు, ఎక్కడికో వెళ్ళింది. ఎంతసేపయిందండి వెళ్ళి అని అడిగింది మీరా తనని రమ్మని ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ. ఇంత క్రితమే వెళ్ళింది, ఆలస్యం అవ్వచ్చు తనొచ్చేసరికి అని చెప్పింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించక శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చాడు. మీరా కనిపించింది. అంత దూరాన్నుండి వస్తే అరుణ లేకపోయేసరికి మీరాకి నిరుత్సాహం కలిగింది. తనని రమ్మని ఎక్కడికో వెళ్ళిపోయినందుకు అరుణ మీద కోపం వచ్చింది. నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది మీరా. తర్వాత కుసుమ, సుందరి వెళ్ళిపోయారు. ఎంత మంచి అవకాశం చేజారిపోయింది. శేఖరానికి విసుగు, కోపం కలిగాయి. వదిన, సుందరి ఇందాక వెనక్కి తిరిగి రాకుండా ఉంటే, ఒక్క 2-3 నిమిషాలు మీరా ఆలస్యంగా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఛా, తను వేసుకున్న ప్లాన్ అంతా పాడైంది. శేఖరం అసహనంగా హాల్లో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అతనికి చాలా తిక్కగా ఉంది. అరుణ రాగానే కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు. కుసుమ వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి అరుణ వచ్చింది. అరుణ రావడమే హడావిడిగా వచ్చింది. వస్తూనే అన్నయ్య మీరా వచ్చిందా అని అడిగింది. శేఖరం పేపర్ చాటు నుంచే విసుగ్గా జవాబిచ్చాడు. మీరో మిరపకాయ బజ్జీయో, నువ్వు చెప్పిన ఆ అమ్మాయి వచ్చింది వెళ్ళింది. అతని విసుగుని అరుణ గుర్తించినట్టు లేదు. అదేమిటి, కూర్చోమని చెప్తానన్నావుగా, నేను వెళ్ళనంటే కూడా వెళ్ళమన్నావు. అరుణకి చాలా కోపం వచ్చింది. శేఖరం పేపర్ పక్కన పడేసి లేచి నిలబడ్డాడు. అరుణ లేదు, వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వదిన చెప్తే నేను కూర్చోమని చెప్పనా? ఈసారి కొంచెం కోపంగా అన్నాడు శేఖరం. అరుణ ఆ కోపాన్ని ఏం లెక్క చేయలేదు. అరుణ చెప్పమంది, ఇప్పుడే వస్తుందని చెప్తే తప్ప. ఈరోజు కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందనే బాధతో అరుణ కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లబోయినట్లు అలాగే చూస్తుండిపోయాడు శేఖరం. అందరి దగ్గర కన్నా శేఖరం దగ్గర అరుణకి చనువైనా ఎప్పుడూ ఇంత విసురుగా, కోపంగా మాట్లాడలేదు. మీరా అంటే అరుణకి ఎంతో అభిమానమని, మీరా అని పల్లెత్తు మాటన్నా అరుణ సహించదని మరోసారి స్పష్టంగా అర్థమైంది శేఖరానికి. ఇప్పటికే ఇంత గట్టిగా అల్లుకున్న ఈ స్నేహబంధాన్ని అరుణ వైపు నుంచి విడదీయడం చాలా కష్టం. అందుకని ఈసారి మాత్రం అవకాశం దొరికినా జారి విడుచుకోకూడదనుకున్నాడు శేఖరం. అసలు మీరా ఇల్లు ఎక్కడో, అరుణ కోపం పోగొట్టి మెల్లగా మీరా ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాడు. శేఖరం అరుణ గదిలోకి వెళ్ళేసరికి అరుణ కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంది. అన్నగారిని చూసి మొహం తిప్పుకుంది. శేఖరానికి నవ్వొచ్చి తను అరుణతో కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అరుణే తనతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. శేఖరం టేబుల్ దగ్గరికి వెళుతూ అన్నాడు, అరుణ, నేను సినిమాకు వెళ్తున్నాను, వస్తావా? అరుణ ఇటు తిరగకుండానే తల అడ్డంగా ఊపింది. ఇదేం గ్రహించనట్టు శేఖరం, ఏం అరుణ వస్తావా అడిగాడు. ఊహూ. ఏం, పోనీ గోపాలరావు గారింటికి వెళ్దాంరా. ఏం మాట్లాడావు? నువ్వెళ్ళిరా పొడిగా అంది అరుణ. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, అలా వెళ్ళొద్దాం
అన్నాడు శేఖరం. అయినా అరుణ మాట్లాడలేదు. ఏమరుణా, నేనేం రాను, నువ్వు వెళ్ళొచ్చు. శేఖరం అరుణ దగ్గరికి వస్తూ తనకేమీ తెలియనట్టే అడిగాడు. అలా ఉన్నావేం అరుణా? అరుణకి మళ్ళా మండింది. నాకు ఒంట్లో బాగానే ఉంది, కాస్త హేళనగా అంది అరుణ. ఆ మాటతో శేఖరం మనస్సు చివుక్కుమంది. అరుణ ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరుగదు. అతనికి మీరా మీద ఆగ్రహం కలిగింది కూడా. అరుణకి తన మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చిందని కూడా గ్రహించాడు. అరుణ అలా అన్నదే కానీ తర్వాత అలా ఎందుకన్నానా అని బాధపడింది. అదేమిటి అరుణ అన్నాడు శేఖరం బాధగా. ఏం లేదు, నా మీద కోపం వచ్చింది కదూ. నాకెవరి మీద కోపం లేదు. నేను వెళ్ళడం మానేద్దాం అనుకుంటే నువ్వు వెళ్ళు, కూర్చోమని చెప్తానని ఇలా చేస్తావనుకోలేదు, బాధగా అంది అరుణ. చెప్పానుగా, వదిన గేట్లోనే ఎదురుపడి చెప్పి పంపేసింది. లేకపోతే చెప్పడానికి నాకేం బాధ. పోనీ ఆవిడగారి ఇల్లెక్కడో చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు శేఖరం చివరి మాటకి నవ్వుతూ. అరుణ ఆశ్చర్యంగా చూసింది. నిజంగానే చెప్తున్నా అన్నాడు శేఖరం అరుణ కళ్ళల్లో ఆశ్చర్యం గమనించి. ఏం వద్దులే అంది అరుణ మొహం తిప్పేసుకుంటూ. వాళ్ళు వచ్చేసరికి శేఖరం ఇంట్లో లేడు. కోటేశ్వరరావే తను ఫలానా అని చెప్పి కూర్చున్నాడు. రాజేంద్ర వాళ్ళకి చాలా హడావిడిగా మర్యాదలు చేశాడు. జ్యోతి అరుణ దగ్గరికెళ్ళి కూర్చుంది. నలుగురిలోకి వచ్చి కూర్చోవటం అరుణకి అంతగా అలవాట్లేదు. వాళ్ళు వచ్చి అర్ధగంట అవుతుండగా శేఖరం, మూర్తి వచ్చారు. కోటేశ్వరరావుని చూసి శేఖరం తెల్లబోయాడు. ఆయనలా ఇంటికి రావటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ పలకరించాడు. ఊళ్ళోనే ఉన్నావా? ఈ మధ్య కనపడకపోతే ఊరెళ్ళావేమోననుకున్నాను అన్నాడాయన. ఊళ్ళోనే ఉన్నానండి. ఏదీ ఈ పనులతో ఊపిరి ఆడడం లేదు. గోపాలరావుకి ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలేదు కావాలని అన్నాడు శేఖరం. గోపాలరావు పనులు ఇతను చూస్తున్నాడు. ఈ మాట ఆయన నెత్తిమీద పిడుగులా పడింది. గోపాలరావు అంటే కే గోపాలరావు కదూ, ఎరువుల ఫ్యాక్టరీ యజమాని? అనుమాన నివృత్తి కోసం అడిగాడు. దానికి రాజేంద్ర బదులిచ్చాడు. అవునండి, ఆయన మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులు. కోటేశ్వరరావుకి ఈ మాటతో గుండె పట్టుకున్నట్టయింది. పైకి నవ్వేస్తూ అన్నాడు. అవును మరి, మనం చెప్పినట్లు పనులు వింటాయా? అవి చెప్పినట్లు మనం నడుచుకోవాల్సిందే. వీలు చూసుకొని ఓసారి రా, మా ఆవిడ నీకోసం రోజు ఎదురు చూస్తోంది. ఒకప్పుడు వాటి చెప్పు చేతుల్లో మనం ఇరుక్కోకూడదన్న పెద్ద మనిషి. జ్యోతి, అరుణ కిందికి దిగి వచ్చారు. అక్కడ మూర్తిగారు కూడా ఉండడంతో అరుణ లోపలికి వెళ్ళిపోయింది. జ్యోతి వచ్చినట్టు శేఖరానికి తెలియదు. జ్యోతి చెప్పగా ఆయన ఒక్క ఆయనే వచ్చాడనుకుంటున్నాడు. తను ఏదైతే వద్దనుకున్నాడో అదే జరిగింది. ఇంకా ఈ రాకపోకలు ఇలాగే జరుగుతాయి. అతనికి మీరా మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ అమ్మాయి చూపించబట్టేగా వాళ్ళకి ఇల్లు తెలిసింది. వాళ్ళు వెళతామని లేచారు. జ్యోతి అరుణ దగ్గరికెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రాను అని అడిగింది. నేను మీరా వస్తాం అంది అరుణ. ఇప్పటికి చాలాసార్లు వచ్చారుగా నిష్ఠూరంగా అంది జ్యోతి. మొన్న మీరా వచ్చిందట, నేను లేను. 2-3 రోజుల్లో వస్తాం. చూస్తాగా, 2 రోజులు చూసి నేనే వస్తాను అంది జ్యోతి. అరుణ కూడా హాల్లోకి వచ్చింది. జ్యోతి వెళ్ళేటప్పుడు అందరితో పాటు శేఖరానికి కూడా చెప్పింది. వస్తా అని కాస్త ప్రత్యేకంగా తమాషాగా కూడా చెప్పింది. శేఖరానికి చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక మూర్తి, శేఖరం కూడా బయటికెళ్ళిపోయారు. రాత్రి శేఖరం వస్తూనే అరుణ గదిలోకి వెళ్ళాడు. అరుణ పక్క దుప్పటి దులిపివేస్తోంది. శేఖరం ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు. అరుణ, నువ్వు వాళ్ళింటికి వెళ్ళనక్కర్లేదు. హఠాత్తుగా అతనలా వస్తూనే చిరాగ్గా అన్నది ఏమిటో కూడా అర్థం కాలేదు అరుణకి. ఏమిటి అంది ఇటు తిరుగుతూ. అదే, సాయంత్రం కోటేశ్వరరావు గారు అమ్మాయి నిన్ను రమ్మని ఆహ్వానించిందిగా, వెళ్ళనక్కర్లేదని చెప్తున్నాను. ఏ? ఆవిడ చాలాసార్లు చెప్పింది రమ్మని. ఒక్కసారన్నా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అదే బాగుంటుంది. అసలు వాళ్ళు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు. క్షణమాగి అన్నాడు. వాళ్ళు పట్టుకున్నారంటే జలగల్లాగా వదలరు. అందుకే మన ఇంటికి ఎప్పుడూ పిలవలేదు. మీ ఇల్లెక్కడంటే కూడా 2-3 సార్లు మాటల్లో తప్పించేశాను. అతను కోపాన్ని అణుచుకున్నట్లు పల్ల బిగువన అన్నాడు. నేనేమనుకుంటే ఏం?
అంతా తలక్రిందులైంది. నీ ఫ్రెండు చక్కగా తీసుకొచ్చింది. రానని నిర్మోహమాటంగా చెప్పేయి. నీకేం భయం అక్కర్లేదు. చేతులు గాల్లో ఆడించాడు. ఛా, ఏమనుకుంటారు అన్నగారి కోపానికి హడలిపోతూ నింపాదిగా అంది అరుణ. అసలు దానికంత కోపం ఎందుకో కూడా అర్థం కాలేదు. మరీ మంచిది అనుకుంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు. శేఖరం విసురుగా వెళ్ళిపోయాడు. అరుణ అలాగే నిలబడిపోయింది. ఏమిటిది? తను నలుగురిలో తిరగనని సతాయిస్తుండే అన్నయ్య ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు? ఎంత ఆలోచించినా అరుణకి అర్థం కాలేదు. 2 రోజులు గడిచినాయి. మీరా రాలేదని, మీరాకి తన మీద చాలా కోపం వచ్చుంటుందని అరుణ బాధపడుతోంది. ఆ మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీరా వచ్చింది. మీరా చాలా రోజులకొచ్చినప్పుడు అరుణ కోపంగా ఉంటుంది. మీరా చేత కనీసం పావుగంట బ్రతిమాలించుకుంటే కానీ మాట్లాడేది కాదు. ఇప్పుడలా కాదు. మీరాని చూస్తూనే మీరాని 2 చేతులతో చుట్టేస్తూ, మీరా, నా మీద చాలా కోపం వచ్చింది కదూ అంది. ఊపిరి ఆడటం లేదు. ముందు వదులు. ఎవరనుకుంటున్నావు? నేను మీరాని అంది అరుణ చేతులని విడిపించుకుంటూ. మీరా మాటతో మీరాకి కోపం రాలేదని తెలిసినా మీరా విసిరిన మాటకి అరుణ మీరాని విసురుగా తోసేసింది. కొంచెం ఉంటే మీరా తల గోడకి కొట్టుకునేదే. ఎలాగో నిలదొక్కుకుంది. అరుణ కంగారు పడిపోయి మీరా దగ్గరకొచ్చి, దెబ్బ తగిలిందా అంది. తగలాలనిగా తోసావు? బాగా దగ్గరికి లాక్కుంటే బలంగా విసురుగా తోసేయచ్చని కదూ చాలా కోపంగా అంది మీరా. అరుణ తెల్లబోయింది. అదేమిటి మీరా, నా మీద కోపం వచ్చిందేమోనని ఇన్నాళ్ళ నుంచి ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వొచ్చావని సంబరంతో. అలా అంటే కోపం రాదు? నేనన్న దాంట్లో తప్పేముంది? నేను మీరానని గుర్తు చేశాను. చివరి మాటకి మీరా కళ్ళు నవ్వినాయి. అరుణ మీరా చెవి పట్టుకుంటూ అంది. హడలగొట్టేశావు. నిజంగా నీకు కోపం వచ్చిందనుకుని హడలి చచ్చాననుకో అంది అరుణ. పైనుంచి కిందికి తోసేస్తావేమోననుకుని కోపం పోగొట్టుకున్నా, కానీ లేకపోతే ఉంచేసుకుందును. గొప్ప పని చేశావు. సరే కానీ ముందు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావో జ్యోతి ఇంటికి తీసుకెళ్తావో నీ ఇష్టం. ఈరోజు మీ ఇల్లు ఎక్కడో నాకు బాగా తెలియాలి. ఒకసారి జ్యోతి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. మొన్న మా ఇంటికి వచ్చింది. రమ్మని మరీ చెప్పింది. నేను రాకపోతే ఈరోజో రేపో తను వస్తుందట నన్ను తీసుకెళ్ళడానికి అంది అరలపెట్లోంచి నీలం పూల చీర తీసుకుంటూ. మీరా కూడా అలాంటిదే కట్టుకొచ్చింది. జ్యోతి ఇంటికెళ్ళడం మీరాకి ఇష్టం లేదు. మొన్న మధ్య సరోజనీదేవి కబురు చేసినప్పుడు వెడితే 90 ప్రశ్నలు వేసింది. అయినా తనకెప్పుడు వాళ్ళింటికి వెళ్ళాలని ఉండదు. ఇప్పుడే ఆ మూల నుంచి వస్తే అప్పుడే గెంటేస్తావా? నేనిప్పుడు కదల్లేను బాబు అంది మీరా. పోనీ సాయంత్రం వెళదాం. మొన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను, కానీ మళ్ళా అప్పట్లా తిరిగి వెనక్కి రావాల్సి వస్తుందేమోనని రాలేదు. ఈసారి బస్సు దిగాక మంచి రోడ్డు మీద తీసుకెళ్ళు. ఆ సందులు అవి నాకు గుర్తుండవు అంది అరుణ అక్కడే బట్టల స్టాండ్ వెనకాల నిలబడి చీర మార్చేసుకుంటూ. బాగుంది, నీకు సందులు గుర్తుండవని మా ఇల్లు రోడ్డు మీదకి జరపనా? అయినా ఇదేం మర్యాద, వచ్చిన మనిషిని పట్టుకు పొమ్మనడం అంది మీరా. నిన్నేం పొమ్మనడం లేదు తల్లి, మీ ఇల్లు తెలుసుకోవాలని. ఓసారి వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చేస్తే ఇంకా వెళ్ళకపోయినా పర్వాలేదు. ఎల్లుండో ఎప్పుడో వెళ్దాంలే. నా గొంతు ఎండిపోతోంది. గ్లాసుడు మంచినీళ్ళిద్దు. పోకుండా పట్టుకో అంటూ అరుణ గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. అరుణ కూడా కూర్చుంటూ అంది. పోనీ ఈరోజు సినిమాకి వెళదాం. మీ అమ్మగారితో చెప్పి వచ్చావా? నువ్వు ఉంటావో ఉండవోనని చెప్పలేదు. ఉండక ఎక్కడికి పోతాను? ఆ రోజు పేరంటం వచ్చింది. వెళ్తూ అన్నయ్యతో చెప్పి వెళ్ళాను. నువ్వు వస్తే కూర్చోమని చెప్పమని. వదిన లేదని చెప్తే నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు వచ్చినట్లు అన్నయ్య చూడలేదు. నేను గబగబా వచ్చేసరికి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు. నాకేం తెలుసు, ఆలస్యంగా వస్తావని చెప్పారు. ఎప్పుడు వెళ్దాం నువ్వే చెప్పు అంది అరుణ. నీ ఇష్టం, ఈరోజే వెళదాం అంది మీరా. మరి చెప్పలేదన్నావు? ఆలస్యమైతే వెళ్ళినట్టేనని చెప్పానులే. మరి చెప్పవేం? ఈరోజే వెళదాం. మనిద్దరం కలిసి సినిమాకెళ్ళి చాలా రోజులైంది. ఏదో ఒక ఆటంకం వస్తోంది అంది అరుణ. ఈరోజు రాదని గ్యారెంటీ ఏమిటి అంది మీరా నవ్వుతూ. అపశకునం అలా అనకు. రాదనే అనుకుందాం. రాదు అంతే. వాళ్ళిద్దరూ అలా టైం తెలియకుండా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. 4 గంటలు అవుతుండగా జ్యోతి వచ్చింది. జ్యోతి వస్తూనే, అన్యాయం, ఇద్దరికిద్దరే తోడు దొంగలు. అబ్బే లేదండి, మీరా వచ్చి 15 గంట అయింది అంతే. ఇంకా వద్దామనుకుంటున్నాము. కూర్చోండి.
కుర్చీ చూపించింది అరుణ. రండి, మా ఇంటికి వెళదాం అంది జ్యోతి కూర్చోకుండా. ఎలాగూ వచ్చావుగా, కూర్చో, రేపొస్తాం అంది మీరా. అవును, నేను మీరా రేపొస్తాం, కూర్చోండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ. ఏదో విధంగా మా ఇంటికి రాకుండా దాటేస్తున్నారు అంటూ కూర్చుంది జ్యోతి. లేదండి, తప్పకుండా వస్తాం. మీరా ఇంత క్రితమే వచ్చింది, మీరు ఇప్పుడే వచ్చారు, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ. జ్యోతికి ఉండాలనే ఉంది. కాసేపు కూర్చుంటే శేఖరం కనిపిస్తాడని ఆశ. అరుణతో స్నేహం పెంచుకుని ఇలా వస్తూ పోతూ ఉంటే అనుకున్న పని తేలిగ్గా అవుతుందని జ్యోతి అభిప్రాయం. శేఖరం పైకి వచ్చేసరికి అరుణ గదిలోంచి మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. మొదట ఎవరా అనుకున్నాడో. అతని గదిలోకి వెళ్ళాలంటే అరుణ గది ముందు నుంచే వెళ్ళాలి. జ్యోతి నవ్వుతూ ఏదో చెప్తోంది. అరుణ, మీరా గట్టిగా నవ్వుతున్నారు. మీరాని, జ్యోతిని అక్కడ చూసేసరికి శేఖరం మనసు కుతకుతలాడిపోయింది. శేఖరాన్ని వాళ్ళు ముగ్గురు చూడలేదు. అతనికి ఉదయం నుంచి ఒంట్లో బాగుండలేదు. ఇప్పుడు మరీ పోటు భరించలేకుండా ఉంది. అరుణని టీ పెట్టమని, ఏదైనా మందు వేసుకుందామని ఇంటికొచ్చాడతను. మీరాని, జ్యోతిని అక్కడ చూసేసరికి అతనికి విపరీతంగా కోపం వచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తూనే అతనికి కంపరం పుట్టసాగింది. చిచి, బరి తెగించిన ఆడ రాక్షసులు, వీళ్ళెలా దాపురించారు? అరుణకి కొన్నాళ్ళు ఈ స్నేహాలు ఇలాగే సాగితే అరుణని కూడా వాళ్ళలా మార్చేస్తారు. ఎంతైనా సమర్థులు వాళ్ళు. అతను కుర్చీలో కూర్చుని కణతలు నొక్కుకున్నాడు. పక్క గదిలోంచి నవ్వులు, మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణేనా ఈ అరుణ అనిపించేట్టుగా ఉంది. కాసేపు పడుకుందామని ఇంటికి వచ్చిన శేఖరానికి క్షణం కూడా ఉండలేననిపించింది. మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిన శేఖరం దాదాపు గంట కావస్తుండగా ఇంటికొచ్చాడు. కుసుమ పని మనిషి మీద కాబోలు గట్టిగా కేకలేస్తోంది. అరుణ కూడా అక్కడే ఉంది. ఆ యమ్మని అడుగమ్మా, చెప్పానో లేదో అంటోంది అరుణని చేత్తో చూపిస్తూ. శేఖరం పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు కావును, అందుకే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకున్నాడు. అరుణ ఎప్పుడొస్తుందా, అరుణతో ఎప్పుడు దెబ్బలాడదామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతను. శేఖరం వచ్చిన 10 నిమిషాలకి అరుణ టీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. అతను కుర్చీలో వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు. అన్నయ్య, టీ తీసుకో అంది అరుణ. అతను ఉలిక్కిపడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. అరుణ కళ్ళలోకి సూటిగా చూశాడు. అరుణ ముఖం ఎప్పుడూ అమాయకంగానే కనబడుతుంది. ఆ అమాయకమైన ముఖంలో అన్నగారి పట్ల అనురాగం, ఆప్యాయత, వాటితో సమానంగా వినయ విధేయతలు కూడా ఉంటాయి. అలాంటి చెల్లెల్ని ఆ అన్నగారు ఏమనగలడు? అరుణ కేసి చూస్తూ తనేమీ అనలేడు. ముందు కాస్త కష్టమైనా, అరుణ మనసు బాధపడినా అరుణని మందలించాలనుకున్నాడు అతను ముఖం పక్కకి తిప్పేసుకుంటూ అన్నాడు, అక్కర్లేదు, పట్టుకెళ్ళు. అరుణ తెల్లబోయింది. అదేమిటి, కాసేపయ్యాక తీసుకుంటావా అంది. అక్కర్లేదు, తీసుకెళ్ళు, బయట తీసుకుని వచ్చానులే విసుగ్గా అన్నాడు. అన్నగారి ఆ కోపానికి, విసుక్కి కారణం అరుణకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. టీ కప్పు టేబుల్ మీద పెట్టి అన్నగారి దగ్గరగా వస్తూ అంది, అలా ఉన్నావేమన్నయ్యా, ఒంట్లో బాగుండలేదా? నేనెలా ఉంటే నీకేమన్నా మంచి చెడ్డ తెలుస్తోందా? నీకీ మధ్య స్నేహాలు ఎక్కువైనాయి కస్సుమన్నాడు అతను. ఆ కేకలకి, కోపానికి తెల్లబోయింది అరుణ. కళ్ళల్లో నీళ్లు తిరగబోయినాయి. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అంది, ఇప్పుడు నేనేం చేశాను? ఇందాక నేను వచ్చి వెళ్ళాను తెలుసా? ఊహూ అన్నట్లు తల అడ్డంగా ఊపింది అరుణ. నీకెలా తెలుస్తుంది? ఒంట్లో బాగుండక కాసేపు పడుకుందామని వచ్చాను. అప్పుడు ఇల్లు ఇల్లులా ఉందా? మాలపల్లి. అడ్డమైన వారిని ఇంటికి రానిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఆడపిల్లలా, బరి తెగించినా. అరుణ చప్పున శేఖరం నోరు మూసేసింది చేత్తో. అవతల మీరా ఉంది అంది. అరుణకి తల కొట్టేసినట్లు ఉంది. అవతల మీరా ఉందని వినపడతాయనే సిగ్గు, బాధ కలిగి అన్నగారి మీద ఎన్నడూ రానంత కోపాన్ని కలుగజేసినాయి. మీరా ఉందనేసరికి శేఖరం తెల్లబోయాడు. కానీ అది క్షణికమే. ఉంటే ఉంది, వింటే వింటుంది, మరీ మంచిది. ఏమాత్రం సిగ్గు, మానం ఉన్నా మళ్ళా మొహం చూపించదు అనుకున్నాడు. అతనికి మెరుపులాంటి ఆలోచన కలిగింది. వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు. మీరా వచ్చి బస్టాండ్లో నిలబడింది. వీధి లైట్లు అప్పుడే వెలిగాయి. బస్టాండ్కి 10 గజాల దూరంలో కిల్లీ బడ్డీ ఉంది. అక్కడే కాస్త పక్కగా శేఖరం మీరా రాకకి ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మీరా ముఖం రోషంతో, అవమానంతో ఎర్రగా కంది ఉంది.
శేఖరం విసిరిన ప్రతి మాట మీరా గుండెల్లో శూలంలా దిగబడింది. బరి తెగించిన వాళ్ళట. తను పెద్ద బుద్ధిమంతుడైనట్లు, తన వల్ల ఏ తప్పు లేనప్పుడు జ్యోతికి గట్టిగా బుద్ధి చెప్పవచ్చుగా. పెళ్లి కొడుకులా వాళ్ళింటికి వెళ్తూనే ఉంటాడు. అంతా నటన. ఆ సంగతి అరుణకి చెప్తుందేమో, అన్నగారికి వాళ్ళకి తెలుస్తుందని భయం. అందుకే తన కేసు అలా మిర్రి చూస్తాడు. అసలు తను అరుణకి చెప్పాల్సిందే. జలుబు వదులునో, వాళ్ళ గొడవలు తనకెందుకని ఊరుకుంటుంటే మహా ఎగిరిపడుతున్నాడు. అరుణ ఎదురుగా నవ్వుతూ ఉండటానికి మీరా చాలా శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. అసలే అరుణ బాధపడుతోంది. అన్నగారి మాటలు తనకు వినపడ్డాయేమోనని. అసలు ఏడ్చి ఉంటుంది. కళ్ళు ముక్కు ఎర్రగా ఉన్నాయి. అన్నగారు వెళ్ళిన కాసేపటికి గాని తన దగ్గరికి రాలేదు. అయినా అరుణేం చేసింది? అలా అరిస్తే రావటం మానేస్తాననుకుంటున్నాడేమో. అతగాడికి భయపడాల్సిన అవసరం తనకేం లేదు. తనేం చేసిందని ఇతగాడికి భయపడాలి? ఇదిగో చూడండి. ఉలిక్కిపడింది మీరా. ఎవరా అని చూసి తొట్రుపడి వెంటనే సర్దుకుంది. శేఖరం చూపులు పదునుగా ఉన్నాయి. మీరా మొహం తిప్పేసుకుంది. మిమ్మల్నే, మీరెంత ప్రయత్నించినా మీరా మీ ముఠాలో చేరదు అన్నాడు కఠినంగా. అతనికి జవాబు చెప్పాల్సిందేం లేదన్నట్లుగా మీరా మాట్లాడలేదు. అతను అడుగు ముందుకు వేసి మరింత కఠినంగా అన్నాడు. మీకు వినిపిస్తోందా? అరుణ మీతో స్నేహం చేయడం నేను హర్షించను. అరుణ మాటగా చెప్తున్నాను. అందుకని రోషంగా హేళనగా కస్సుమన్నట్లంది మీరా. మీరు మా ఇంటికి రావద్దు. అరుణ చెప్తే అలాగే మానేస్తాను. చాలా నిర్లక్ష్యంగా అంది మీరా. అరుణ బదులు నేను చెప్తున్నాను. అరుణ చెప్పదు. కస్సుమన్నట్లుగా అన్నాడు శేఖరం. అయితే లాభం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉండదో నేను చూస్తాను ఆవేశంగా అన్నాడు శేఖరం. శేఖరం అలా ఆవేశపడుతుంటే మీరాకి చాలా హాయిగా వినోదంగా ఉంది. మీరా ముఖంలో రోషం కాస్త సడలి కసితో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది. దూరంగా బస్సు వస్తోంది. శేఖరం కేసి తిరిగింది. ఎందుకు లేదా? అరుణ నా ఆరో ప్రాణం. అరుణ రావద్దని చెప్పదు. చెప్పినా నేను నమ్మను. అలా అని అప్పుడే ఆగిన బస్సు కాస్త ఎదురకి వెళ్ళి ఆగడంతో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎక్కింది. శేఖరం గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. జడ ఊపుకుంటూ గబగబా నడిచి వెడుతున్న మీరాని మింగేటట్లు చూడటం మినహా ఏం చేయలేకపోయాడో. బస్సు వెళ్ళిపోయింది. ఆ జడ సగానికి కత్తిరించేస్తే సగం పొగరు గర్వం తగ్గును. అంత కోపంలోనూ తన ఆలోచనకి తానే నవ్వుకున్నాడు. రాఘవరెడ్డి వస్తానని రాసిన ప్రకారం రాలేదు. అతను ఎందుకు రాలేదా అని శేఖరం అనుకోసాగాడు. ఎందుకు రాలేదో ఉత్తరం వస్తుంది కదా, 2 రోజులు చూసి తను వెడితే మంచిదేమో అనుకున్నాడు. ఇంటి నిండా చుట్టాలొచ్చి దిగారు. దాంతో అరుణ తన గది విడిచి యువతలికి రావటం లేదు. వదినగారు మాట్లాడదు. ఆ వచ్చిన వాళ్ళు సుందరి తల్లి, కుసుమ చెల్లెలు, పిల్లలు, అక్క పిల్లలు వచ్చారు. సుందరి తల్లి అరుణకి తెలియకపోయినా కుసుమ అక్క చెల్లెలు తెలిసిన వాళ్లే. వాళ్ళు అరుణతో అంతగా మాట్లాడరు. అసలు ఆ తల్లి కూతుళ్ళు వాళ్ల పుట్టింటి తరపు వాళ్లతో తప్ప మాట్లాడరు. శేఖరం అలా కేకలేసినప్పటి నుంచి అరుణకి దిగులుగా ఉంది. ఏమిటి ఎప్పుడూ లేనిది అన్నయ్య అలా కేకలేశాడు? ఇంటికి వచ్చిన వాళ్ళని తను పొమ్మంటుందా? అయినా అసలు ఎవరూ ఇంటికి రాకూడదనే స్వభావం కలవాడు కాదే, ఎందుకిలా కేకలేశాడు అని బాధపడసాగింది అరుణ. కుసుమ చెల్లెలు భర్త దగ్గరికి కెనడా వెళ్ళిపోతుంది. ఆమె భర్త కెనడా వెళ్ళి 7-8 నెలలైంది. నువ్వు మా అబ్బాయిని ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఉంచుకో అంది చెల్లెలు. తన పిల్లని ఎక్కడ పెంచుకోదోనని కుసుమ అక్కయ్య వచ్చింది. ఆవిడికి 9 మంది సంతానం. అందులో 6 ఆడపిల్లలు. పెద్దబ్బాయి పియూసీ పాస్ అయి 4 ఏళ్లైంది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆ అబ్బాయి చిన్న ఉద్యోగం చేయనంటాడు. కనీసం 300 కన్నా లేకపోతే ఎలాగా? టీనీళ్ళన్నా తాగాలా అంటాడు. ఒకప్పుడు వాళ్ళు కాస్త ఆస్తి ఉన్నవాళ్లే. ఇప్పుడేం లేదు. కళ్ళు తెరిచి చూసుకునేసరికి 9 మంది సంతానం కళ్ళెదుట మిగిలారు. ఆడపిల్లల్లో ఒక పిల్లని కుసుమ పెంచుకుంటానన్నది. ఆఖరి పిల్లకి 5 ఏళ్ళు. ఆ పిల్లనే పెంచుకోవాలని కుసుమకి. అదే ఆఖరి పిల్ల. ఆ పిల్లని వదలటం ఆ భార్యాభర్తలకి ఇష్టం లేదు. కుసుమ బావగారేమో ఆఖరి పిల్లని వదిలి రావద్దని, వాళ్ళకిష్టం లేకపోతే పోనీ వచ్చేయమని భార్యతో చెప్పాడు. కానీ ఆవిడకి పోనీ ఒక పిల్లన్నా కాస్త ఇదిగా పెరుగుతుంది. పరాయి చోట ఉంచుతున్నామా? పెద్దాడిని ఇక్కడ ఉంచితే రాజేంద్రని ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అడగవచ్చని పెద్ద కుర్రాడిని కూడా తీసుకువచ్చింది. రాఘవరెడ్డి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతని తండ్రి పోయాడని. ఆ ఉత్తరం చూసి శేఖరం తెల్లబోయాడు. మొన్ననే కులాసాగా ఉందని ఉత్తరం వచ్చింది.
ఏదో మామూలు జ్వరమనే రాశాడప్పుడు. కులాసాగా ఉండి ఇంతలో శేఖరం ఈ సంగతి అన్నగారితో చెప్పి నేనోసారి వెళ్ళి వద్దామనుకుంటున్నానన్నయ్యా అన్నాడు. అలాగే వెళ్ళిరా, వీలు చూసుకొని నేను కూడా వస్తానన్నానని చెప్పు. ఇప్పుడే వద్దును, వాళ్ళంతా ఉన్నారుగా అన్నాడు రాజేంద్ర. రాఘవరెడ్డి తండ్రి బలరామరెడ్డి, రాజేంద్ర, శేఖరం బస్తీలో ఉండి చదువుకుంటుంటే వేణుగోపాలరావు గారు పోయాక ఆవిడ అన్నగారులు రమ్మన్నా వెళ్లకుండా ఉండిపోతే ఆ ఊరు శాస్త్రిగారు బలరామరెడ్డి ఆస్తి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసి నిలబెట్టారు. ఆ విషయం రాజేంద్ర మర్చిపోలేదు. అసలు మొదటి నుంచి అతని తరహా అదో రకం. దానికి తోడు కుసుమ ధోరణి, మాటలు అతన్ని వెనక్కి లాగుతాయి. అప్పుడప్పుడు ఏదో మత్తులోంచి బయటపడినట్లు చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు కూడా బలరామరెడ్డి చేసిన మేలు, అతని మంచితనం రాజేంద్రకి గుర్తొచ్చినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.